హాయ్ ఆల్, మిత్ర మండలి. సో నా ఫేవరెట్ కమెడియన్స్ అందరూ యాక్ట్ చేసిన మూవీ ఇది. సో మనకి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా, చెడ్డీ బడ్డీస్, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, ట్రైన్ లో కలిసిన ఫ్రెండ్స్, సోషల్ మీడియా ఫ్రెండ్స్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, ఫేస్బుక్ ఫ్రెండ్స్, ఇట్లా రకరకాల ఫ్రెండ్స్ అయితే మనకు ఉంటారు. సో ఆ ఫ్రెండ్షిప్ ని కొంచెం టచ్ చేస్తూ ఈ స్టోరీ ఉంది మిత్ర మండలి. ఫ్రెండ్స్ ఒక గ్రూప్ లో లవ్వర్స్ ఉన్నప్పుడు వాళ్ళు పడే కష్టాలు మామూలుగా ఇప్పుడు వేరే మూవీస్ లో ఎట్లా ఉంటదంటే ఫ్రెండ్స్ అనగానే వాళ్ళకి హెల్ప్ చేయాలి, ఎలాగైనా తెగించాలి, అట్లాంటివి ఉంటాయి కదా. సో దాన్ని స్పూఫ్ చేస్తూ అసలు నిజంగా తెగించే ఫ్రెండ్స్ కాకుండా నార్మల్ మనుషులైతే ఎట్లా ఉంటది అనేది రాసుకున్న కథ ఇది. సో కథ వచ్చేసి స్కెలిటన్ ఆఫ్ ది స్టోరీ. జనరల్ గా లవ్ స్టోరీస్ లో ఏంటి, ప్రేమించుకున్నాక రిచ్ ఫాదర్ కి పుట్టిన కూతురు ఆర్ క్యాస్ట్ పిచ్చి ఉన్న డాటర్ కి ఉన్న కూతురు వేరే క్యాస్ట్ లో అబ్బాయిని లవ్ చేయటం, ఇట్లా ఇదే ఆల్మోస్ట్ ఆల్ తెలుగు మూవీస్ లవ్ స్టోరీస్ కి ఇట్లా ఉంటది కదా. సో అదే స్కెలిటన్ తో ఈ అమ్మాయి ఏంటంటే కావాలని ఫాదర్ కి అగ్నిస్ట్ గా వెళ్లి లవ్ చేస్తుంది. అలా ఉన్న అమ్మాయి అండ్ వీళ్ళందరూ ఎలా పరిచయం అయ్యారు, ఏం జరిగింది అనేది కదా. సో ఈ సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి సత్య క్యారెక్టర్, అతని ఇంపార్టెంట్ క్యారెక్టర్, సినిమాలోనే అతని పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్. అతను ఉన్నంత సేపు నాకైతే హిలారియస్ గా జరిగిపోయింది. ఎట్లా అంటే అతను వచ్చి ఏదేదో మాట్లాడుతుంటాడు అనమాట. సీన్ కి సందర్భానికి సంబంధం లేకుండా ఏంటంటో డైలాగ్స్ చెప్పి పక్కన వాళ్ళు కూడా ఎందుకురా అవన్నీ మాట్లాడుతున్నావు అని అంటారు అనమాట. జనరల్ గా మనం సీరియస్ మూవీస్ చూసినప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ వచ్చినప్పుడు తగు తీర్చడానికి లేదంటే పెద్ద మనుషులు అని చెప్పి కొంతమంది వచ్చినప్పుడు ఏదేదో డైలాగ్స్ చెప్తా ఉంటారు అనమాట, సంబంధం లేని పెద్ద డైలాగ్స్. అప్పుడు మనం ఏమనుకుంటాం, ఎందుకురా ఇవన్నీ చెప్తున్నావు ఇప్పుడు అని ఆడియన్స్ మెంబర్ గా మనం అనుకుంటాం ఒక్కోసారి. అలాంటి క్యారెక్టర్ అనమాట. ఫస్ట్ లో రిపీట్ అయినట్టుగా అనిపించిన, అంటే రిపీట్ అవ్వడానికి రీజన్ కూడా ఉంటది అందులో. సత్యాస్ క్యారెక్టర్ ఇస్ ద ఆక్సిజన్ ఫర్ దిస్ మూవీ అంతే. నెక్స్ట్ సినిమా కాస్ట్ ఫెనటిజం, పాలిటిక్స్, గవర్నమెంట్, ఇలా అన్నిటినీ సెటైర్ చేస్తూ చేసిన సినిమా. ఆ సెటైర్ మనకు సింక్ అయినప్పుడు ఖచ్చితంగా నవ్వు వస్తుంది. గవర్నమెంట్ మనకు చేయాల్సిన కూడా చేయకుండా ఉన్నప్పుడు కొన్ని డైలాగ్స్ ఉంటాయి అనమాట, అవి ఆ సీన్ కి అవి కరెక్ట్ గా సరిపోయి నవ్వు వచ్చింది అనమాట. అయితే నెగిటివ్స్ వచ్చేటప్పటికి జాతిరత్నాలు, మ్యాడ్, ఆ మూవీస్ టైప్ లోనే ఇది కూడా చెయ్యాలి అని ఒక బాక్స్ లో చేసినట్టు అనిపించింది. జనరల్ గా కామెడీ పండిస్తూ జనరల్ గా స్టోరీ రాసుకుని వెళ్ళిపోయి ఉంటే కొంచెం బాగుండేదేమో అనిపించింది. లేదు ఇలాగే ఉండాలి, మ్యాడ్ క్యాప్ కామెడీ ఖచ్చితంగా రాయాలి, ఆ బాక్స్ లో ఉండాలి అని ట్రై చేసినట్టు అనిపించింది. జాతిరత్నాలు, మ్యాడ్ వీటిలో ఏంటంటే వాళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళు ఎప్పుడు అమ్మాయి గురించి తగాదా ఎక్కడ రాలేదన్నమాట. సో అలాంటి తగాదా వచ్చినప్పుడు ఆ ముగ్గురులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటది అని యాక్టర్స్ గా మనకి వాళ్ళు ఇంకా తెలియనప్పుడు తెలుగు ప్రజలకి ఎవరిని లవ్ చేస్తుందా అని ఒక క్యూరియాసిటీ ఉండేది ఆ మూవీస్ లో, ఒకవేళ ఆ హీరోయిన్ కోసం ఆ ముగ్గురు యాక్టర్స్ కొట్టుకునేట్టయితే. కానీ ఇందులో అమ్మాయి ఎవరిని చూస్ చేసుకుంటుంది అనేది కొంచెం ప్రెడిక్టబుల్ గా ఉంది. ముగ్గురు క్యారెక్టర్స్, ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నప్పుడు సో ప్రెడిక్టబిలిటీ కొంచెం ప్రతి సీన్ కి అలా వస్తా ఉంటుంది అనమాట. అది ముందే మనకు తెలిసిపోతే కొంచెం ఆఫ్ ట్రాక్ అవుతాం కదా, అంతే. ఇంకొకటి జాతిరత్నాలలో ఉన్న ప్రియదర్శి క్యారెక్టర్ కొంచెం ఇందులో ఎక్స్టెండ్ చేసినట్టు అనిపిస్తుంది ఒక టైంలో, కొన్ని సీన్స్ డైలాగ్స్ సీన్ లో చెప్పినప్పుడు. ఇంకొకటి హీరో హీరోయిన్స్ మధ్య లవ్ స్టోరీ చాలా ఫోర్స్డ్ గా అనిపిస్తుంది. వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు అనమాట. అంటే సడన్ గా ప్రాణత్యాగానికి కూడా వెళ్ళగలిగేంత లవ్ సీక్వెన్స్ లో అనిపించదు. ఫస్ట్ లో ఎమోషన్ లేనప్పుడు సడన్ గా ఎమోషన్ జంప్ అవుతుంది. సో అది ఎమోషనల్ కనెక్టివిటీ అనేది ఉండదు ఆడియన్స్ కి. ఇప్పుడు జాతిరత్నాలు అండ్ మ్యాడ్ ప్లస్ పాయింట్స్ ఏంటంటే అవి హిలారియస్ గా వెళ్తున్నా కూడా కొన్ని పాయింట్స్ లో ఆడియన్స్ కి కనెక్టివిటీ ఉంటుంది. మ్యాడ్ లో వచ్చేసి సంగీత్ శోభన్ క్యారెక్టర్ ని వాళ్ళ ఫ్రెండ్స్ మోసం చేశారు అనే పాయింట్ చాలా ఒక ఫ్రెండ్షిప్ యాంగిల్ లో చూస్తే చాలా హర్ట్ఫుల్ గా అనిపిస్తుంది. బట్ అది తీసుకున్న విధానానికి మళ్ళీ సెట్ అయిపోతుంది. సో ఇది వాళ్ళే చేశారా అనేది ఆ పాయింట్ అనేది ఎమోషనల్ గా వెళ్తుంది, ఇది కనెక్ట్ ఉంటది ఆడియన్స్ కి. జాతిరత్నాలలో హీరో వాళ్ళ ఊరిని వదిలేసి హైదరాబాద్ వచ్చి ఏదో చేసేద్దాం, డబ్బులు సంపాదిద్దాం అనుకున్నాడు. మళ్ళీ అసలు ఇవంతా కాదు, మా ఊరే బెటర్ అని చెప్పి వెళ్తాడు. అండ్ వాళ్ళిద్దరి మధ్య, హీరో హీరోయిన్స్ మధ్య ఉన్న లవ్ యాంగిల్ కూడా చాలా న్యాచురల్ గా ఆర్గానిక్ గా డెవలప్ అవుతుంది. సో ఇవన్నీ ఎమోషనల్ గా కూడా కనెక్టివిటీ ఉంటుంది అనమాట ఆడియన్స్ సింక్ అవడానికి. అది మిత్రమండలిలో ఉండదు అనమాట. మిత్రమండలి ఎలా ఉంటదంటే బంచ్ ఆఫ్ మంచి సీన్స్, హిలారియస్ కామెడీ సీన్స్ ని ఒక థ్రెడ్ తో కలిపినట్టు ఉంటది. ఆ థ్రెడ్ సత్య క్యారెక్టర్. ఇంకోటి
వంశీధర్ కాస్కీ క్యారెక్టర్ ఒకటి ఉంటది. ఆయన శుభంలో బిగ్ స్క్రీన్ ఆడియన్స్ కి ఫెమిలియర్ విత్ శుభం మూవీ. వెబ్ సిరీస్ వాటిలో నేను ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో కామెడీ బాగా చేస్తారు, న్యాచురల్ కమెడియన్ ఆయన. ఇందులో కూడా ఒక సీన్ లో సత్య క్యారెక్టర్ ఏదో సోది చెప్తా ఉంటాడు, అయితే వెనకాల ఉంటది వంశీధర్ క్యారెక్టర్. మనం ట్రైలర్ లో చూసాం టోనీ యాంటోనీ క్యారెక్టర్ నేమ్. వెనకాల ఉన్నా కూడా ఏదో ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటారు అనమాట. ఆయన ఊరికే నించొని ఉండొచ్చు కానీ సీన్ కి తగినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంటే బాగుంటది. ఇలాంటి కామెడియన్స్ ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ఉంటది అనిపించింది. అంటే ఆ టైంలో నాకు సినిమా చూసేటప్పుడు ఒక బాక్స్ లో కాకుండా ఇంకా కొంచెం డిఫరెంట్ గా వెళ్ళుంటే సినిమా ఖచ్చితంగా బాగుండేది. ఇది నాకు 50-50 అనిపించింది అనమాట. సో అది మిత్రమండలి రివ్యూ. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.